వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్తున్నాను, ప్లస్ ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను ఏం జరుగుతుంది ఏంటి అని. అయినా సరే కొంతమంది యూట్యూబర్స్ కావాలని బ్యాడ్ కామెంట్స్ పెట్టడం చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, పెట్టండి. నా ఛానల్ గ్రో అవుతుంది, జనాలకు నిజం అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా నేను పడతాను, ఇబ్బంది ఏం లేదు. నిజం అనేది జనాల్లోకి వెళ్ళటం కోసమే నేను ఈ ఛానల్ పెట్టింది. సబ్స్క్రైబర్ల కోసం మీరు జనరల్ క్యాండిడేట్స్కి, హోమ్ గార్డ్స్కి ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు ఒక స్టాండ్ తీసుకొని. ఎవరైతే మనకు సబ్స్క్రైబర్లు ఎక్కువ వాళ్ళని పట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. ఇంకా మీ గురించి నేను మాట్లాడను, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది క్లియర్గా చూడండి. రేపు మార్నింగ్ వచ్చేసరికి మనది కోర్టు హీరింగ్ అంటున్నారు. జనరల్ క్యాండిడేట్స్ ప్లస్ హోమ్ గార్డ్స్కి సంబంధించిన ఇద్దరిది కూడా కోర్టు హీరింగ్ ఉంది సింగిల్ బెంచ్లో. బెంచ్ నెంబర్ 29. దాంట్లో ఎప్పుడు వస్తుంది ఏంటన్నది రేపు మార్నింగ్ తెలుస్తుంది టైమింగ్. ఇది మనకెందుకు అంత ఇంపార్టెంట్ అనుకుంటారా మీరు? ఆ కేసుని బేస్ అయ్యి రిక్రూట్మెంట్ మొత్తం ఆగిపోయింది. ఆ కేసు సాల్వ్ అయితేనే ఈ రిక్రూట్మెంట్ ముందుకెళ్ళదు తప్ప అది సాల్వ్ అవ్వనంతసేపు ముందుకెళ్ళదు. ఎందుకు సాల్వ్ అవ్వాలి ఏంటి అనేది నేను క్లారిటీగా చెప్తాను. దీంట్లో జనరల్ క్యాండిడేట్స్ ప్లస్ హోమ్ గార్డ్స్ ఇద్దరు కలిసి చేశారు. కొంతమంది ఈవెంట్లు క్వాలిఫై అవ్వలేదని, కొంతమంది హైట్ అని, కొంతమంది ఏజ్ అని, ప్రతి ఒక్కళ్ళు ఒక్కో పాయింట్లో వేశారు. వాళ్ళు కూడా కంపల్సరీ విన్ అవ్వాలని మనం కోరుకుంటాం. కానీ ఎలా ఏంటి అన్నది కోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి మనం ఏది కూడా కామెంట్ చేయలేం. కరెక్ట్గా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని బట్టే కోర్టు నిర్ణయిస్తుంది, అందరూ వస్తారు. కానీ రేపు మార్నింగ్ అనేది చాలా క్రూషియల్. హోమ్ గార్డ్స్ అయినా జనరల్ క్యాండిడేట్స్ అయినా హైట్ ఉందా, ఏజ్ ఉందా, లేదనుకుంటే ఈవెంట్లు క్వాలిఫై అవ్వలేదా, వీళ్ళు ఏ రూల్ ప్రకారం అవ్వలేదు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి రేపు మార్నింగ్ జరుగుతుంది. రేపు మాత్రం వన్ సైడ్ అవుతుంది. అయితే గవర్నమెంట్ వైపు అవుతుంది, లేదంటే మనకు సంబంధించి హోమ్ గార్డ్స్ అని జనరల్ క్యాండిడేట్స్ వైపు అవుతుంది. ఇద్దరు కూడా ఎంతో కష్టపడి వెళ్ళారు. కానీ క్యాండిడేట్స్ ఏంట్రా అంటే హైట్లో కొంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, ఏజ్లో కొంతమంది అయ్యారు, ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వలేదు. బెంచ్కి ఎక్కిన తర్వాత నేను కంపల్సరీ చెప్తున్నా చూడండి, అయితే వన్ సైడే ఉంటుంది. అయితే వాళ్ళ వైపు ఫేవర్గా ఉంటుంది, లేదంటే ఆస్పిరెంట్స్ వైపు ఫేవర్గా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు రేపు మార్నింగ్ అంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ రావచ్చు బెంచ్ మీదకి. మన లాయర్లు ఎవరైతే ఇద్దరు లాయర్లు ఉన్నారు, శానా కుమార్ గారు ప్లస్ ఆంజనేయులు గారు. వీళ్ళు మన తరపున యాస్పిరెంట్స్ తరపున ప్లస్ హోమ్ గార్డ్స్ తరపున ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా వాదిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఎట్లా వాదిస్తారన్నది తెలియదు కదా. దాన్ని ఏ రూల్ ప్రకారం తీసుకొస్తారు ఏంటన్నది వాళ్ళకే తెలుసు. మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం, ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాం, మెయిన్స్ క్వాలిఫై అయ్యాం. చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. మీరందరూ కూడా వెయిట్ చేస్తున్న దానికి రేపు మార్నింగ్ ప్రతిఫలం అనేది వస్తుంది. రేపు క్లోజ్ అవ్వటమా లేదంటే వాళ్ళని తీసుకోమంటామా జరిగితే విత్ ఇన్ 1 వీక్లోనే మళ్ళా అంటే 23rd మళ్ళీ హోంగార్డ్ కేసు ఉంది మెరిట్ లిస్టుకు సంబంధించి. దానికన్నా ముందే ఈ కేసు ఫైల్ అవుతుంది. దీనికే డిస్పోజల్ కూడా అయిపోతుంది. ఈ కేసుల ప్యాటర్న్ ప్లస్ రిక్రూట్మెంట్ ప్యాటర్న్ మొత్తం చూసి దీని ఫైలింగ్ సంబంధించి మొత్తం నేను గ్యాదర్ చేశాను. ఆ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను రిజల్ట్ ఎప్పటికల్లా వస్తుంది అన్నది క్లారిటీగా చెప్తాను. ఎట్లాగా రిజల్ట్ వస్తుంది ఏంటి, ఏ నామ్స్ ప్రకారం ఇస్తారు, ఒకవేళ హోమ్ గార్డ్స్ క్వాలిఫై అయినా లేదంటే జనరల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయినా మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ పెడతారా లేదా అన్నది రిజల్ట్కి సంబంధించిన వీడియోలో నేను పెడతాను. వీళ్ళతో పాటుగా ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఈవెంట్లు ఇంకా కండక్ట్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి అయినా సరే ఏదైనా సరే కొంచెం లేట్ అయితే అవుద్ది. రేపు మధ్యాహ్నం నుంచి రావచ్చు హీరింగ్కి. దాన్ని బట్టి మనం ఎట్లా ఏంటి అన్నది డిసైడ్ అవ్వాలి. ఎప్పుడు రిజల్ట్ వస్తే ఏంటి అనేది నేను డిసైడ్ చేస్తాము. ఎందుకనంటే ఆ కేసు అవ్వకోకుండా మాత్రం కంపల్సరీ ముందుకైతే వెళ్ళరు. ఆల్రెడీ కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఫర్దర్గా మూవ్ అవ్వాలంటే మీకు ఏదన్నా వీడియోస్ ఏదన్నా కావాలి రన్నింగ్కి సంబంధించి, లేదనుకుంటే రన్నింగ్ పరిగెట్టేటప్పుడు ఇబ్బంది. ఇప్పుడు ఆర్ఆర్బీకి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి, వీటికి సంబంధించి రన్నింగ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియోలే కాదు కంటిన్యూగా ఇది 3 వీడియోలు పెడుతున్నాను. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అక్కడ రన్నింగ్ కానీ ఏదన్నా మీకు సమస్యలు ఉన్నా, నీ పైకి ఎక్కినా, కాఫ్ కిందకు వచ్చినా సరే, లేదా టో కానీ రిస్ట్ బెండ్ అయినా సరే, నీ అవుట్ అయినా సరే, ప్రతి ఒక్కదానికి చిన్న సాల్వే ఉంటుంది. ఎట్లా చేయాలి ఏంటన్నది నేను మీకు చెప్తాను. ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే స్పోర్ట్స్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఏమైనా కావాలన్నా సరే కంపల్సరీ నాకు కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను.